ఒక నాణానికి బొమ్మ, బొరుసు అనే రెండు కోణాలు ఉన్నట్లే మనిషి జీవితానికి కూడా అతని సామాజిక స్థాయి మరియు అతని సహజ వ్యక్తిత్వం అనే రెండు కోణాలు ఉంటాయి. ఒక నాణం విలువ ఎంత అనేది తెలుసుకోవాలంటే దాన్ని బొరుసు పక్కన తిప్పి చూడాలి. అదే నాణెం చెల్లుతుందో లేదో మనం తెలుసుకోవాలంటే బొమ్మ మరియు బొరుసు రెండుటిని చూడాలి. మన మనిషి జీవితం కూడా అంతే. నువ్వు సాధించిన విజయం, సంపాదించిన డబ్బు నీ విలువను బొరుసులా ఉన్నతంగా చూపవచ్చు. నీ జీవితాన్ని అందంగా, ఆకర్షణీయంగా ఈ సమాజానికి చూపవచ్చు. కానీ సమాజం మాత్రం బొరుసులా నీ గత జీవితాన్ని కూడా లెక్కలోకి తీసుకుంటుంది. నువ్వు నడిచిన దారిని చూస్తుంది. నువ్వు పడ్డ కష్టాన్ని లెక్కిస్తుంది. వీటి ఆధారంగా నీ సహజ వ్యక్తిత్వాన్ని అంచనా వేసి నీ అసలు విలువ ఎంతో సమాజం నిర్ణయిస్తుంది. అందుకే ఈ సమాజంలో కొందరు ఉన్నతమైన వ్యక్తులు వారి వద్ద ఎంత డబ్బు ఉన్నా, అధికారం ఉన్నా చెల్లని రూపాయిలాగే మిగిలిపోతూ ఉంటారు. ఎందుకంటే నీ నిజమైన విలువ నువ్వు ఎక్కడికి చేరుకున్నావో అని కాదు, అక్కడికి ఎలా చేరుకున్నావు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. నీ దారి ఎంత కష్టమైనదైతే, నీలో నీతి నిజాయితీ ఎంత ఎక్కువగా ఉంటే నీ విలువ అంత ఎక్కువగా పెరుగుతుంది. కాబట్టి విలువలేని సంపాదన కాకుండా విలువతో కూడిన సంపాదనను సంపాదించడానికి ప్రయత్నించండి.